ఓం శ్రీ మాత్రే నమః. అక్టోబర్ 7వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం అశ్వేజ మాసం దక్షిణాయనం శరత్ ఋతువు మంగళవారం. తిథి పూర్ణిమ. ఉదయం 9:35 వరకు. నక్షత్రం రేవతి. తెల్లవారుజామున 3:42 వరకు. వర్జ్యం సాయంత్రం 4:20 నుంచి 5:01 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:15 నుంచి 9:03 వరకు. అమృతకాలం రాత్రి 1:25 నుంచి 2:56 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు. సూర్యోదయం ఉదయం 5:54 వరకు. సూర్యాస్తమయం సాయంత్రం 5:45 వరకు. ఈరోజు విశేషం మంగళవారం. ఆది కావ్య రామాయణ సృష్టికర్త మహర్షి వాల్మీకి జయంతి అశ్వయుజ పౌర్ణమి. పౌర్ణమి అక్టోబర్ 7వ తేదీ మంగళవారం నాడు వస్తుంది. ఇది కేవలం సాధారణ పౌర్ణమి కాదు. ఇది హిందూ క్యాలెండర్లో చాలా ప్రత్యేకమైన అశ్వయుజ పౌర్ణమి. ఈ పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం చాలా మంచిది. వీలున్న వారు ఇంట్లో ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. అలాగే బియ్యం, పాలు, పంచదారతో పాయసం చేసి రాత్రి సమయంలో చంద్రుని వెన్నెలలో కాసేపు ఉంచండి. చంద్రుని అమృత కిరణాలు సోకిన ఈ పాయసాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే చాలా మంచిది. సాయంత్రం పూట ఇంట్లో దీపాలు వెలిగించి లక్ష్మీదేవికి పాయసం లేదా ఏదైనా తీపి పదార్థం నైవేద్యంగా పెట్టి పూజించండి. ప్రతి సంవత్సరం అశ్వయుజ మాస పౌర్ణమి రోజున మనం హిందూ ధర్మానికి మూలస్తంభం లాంటి పవిత్ర గ్రంథమైన రామాయణాన్ని మనకు అందించిన మహర్షి వాల్మీకి జయంతిని జరుపుకుంటాం. ఆయన సంస్కృత సాహిత్యంలో మొట్టమొదటి కవి కాబట్టి ఆది కవిగా పూజలు అందుకుంటున్నారు. ఆయన జీవితం పాపపు మార్గం నుంచి పుణ్యపురుషుడిగా మారిన ఆయన పరివర్తన మనందరికీ ఒక గొప్ప స్ఫూర్తి. వాల్మీకి మహర్షి అద్భుత గాథ గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. వాల్మీకి మహర్షి పూర్వనామం రత్నాకరుడు. ఆయన ఒక అడవిలో నివసిస్తూ దారి దోపిడీలు చేస్తూ బాటసారులను హింసించి వారిని చంపి వారి ధనాన్ని దోచుకుంటూ తన కుటుంబాన్ని పోషించేవాడు. ఆయనకు తాను చేస్తున్నది పాపమని ఏమాత్రం పశ్చాత్తాపం ఉండేది కాదు. ఒకరోజు నారద మహర్షి ఆ అడవి గుండా వెళ్తుండగా రత్నాకరుడు ఆయనను అట్టగించాడు. నారదుడు ఏమాత్రం భయపడకుండా, ఓ రత్నాకర, ఈ పాపమంతా ఎవరి కోసం చేస్తున్నావు అని అడిగాడు. నా భార్యా బిడ్డలు తల్లిదండ్రుల కోసమని రత్నాకరుడు గర్వంగా చెప్పాడు. అప్పుడు నారదుడు, చాలా సంతోషం, కానీ నువ్వు చేస్తున్న ఈ పాపంలో నీ కుటుంబ సభ్యులు కూడా భాగం పంచుకుంటారా? వెళ్ళి అడిగిరా అని అన్నాడు. రత్నాకరుడు నారదుణ్ణి ఒక చెట్టుకు కట్టివేసి ఇంటికి వెళ్లి తన కుటుంబ సభ్యులను ఇదే ప్రశ్న అడిగాడు. దానికి వారు, నిన్ను పోషించడం మా కర్తవ్యం, కానీ నువ్వు చేసే పాప పుణ్యాలతో మాకు సంబంధం లేదు. వాటి ఫలాన్ని నువ్వే అనుభవించాలి అని నిక్కచ్చిగా చెప్పారు. ఆ మాటలు రత్నాకరుడి గుండెల్లో శూలంలా గుచ్చుకున్నాయి. ఆయనకు జ్ఞానోదయం కలిగింది. తాను ఎంత ఘోరమైన పాపాలు చేస్తున్నాడో గ్రహించి పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. వెంటనే పరుగున నారదుని వద్దకు వచ్చి ఆయన పాదాలపై పడి మోక్ష మార్గం చూపమని వేడుకున్నాడు. రత్నాకరునిలోని పరివర్తనను గమనించిన నారదుడు అతనికి మరా అనే పదాన్ని జపించమని ఉపదేశించాడు. రత్నాకరుడు అకుంఠిత దీక్షతో ఆ మంత్రాన్ని జపిస్తూ ఘోర తపస్సులో మునిగిపోయాడు. కాలక్రమేణా మరా మరా అనే జపం రామ రామగా మారింది. ఆయన ఎంత తపస్సులో లీనమయ్యాడంటే ఆయన చుట్టూ చీమలు పుట్టడు అంటే వాల్మీకం కట్టాయి. ఎన్నో ఏళ్ల తపస్సు తర్వాత దేవతల అనుగ్రహంతో ఆయన ఆ పుట్ట నుంచి బయటకు వచ్చాడు. వాల్మీకం నుంచి ఉద్భవించినాడు కాబట్టి ఆయనకు వాల్మీకి అనే పేరు వచ్చింది. ఒకరోజు వాల్మీకి మహర్షి తమసా నది తీరంలో స్నానానికి వెళ్లారు. అక్కడ ప్రేమగా ఉన్న 2 క్రౌంచ పక్షుల జంటను చూసి ఆనందించాడు. ఇంతలో ఒక వేటగాడు ఆ జంటలోని మగపక్షిని బాణంతో కొట్టాడు. అది కింద పడి చనిపోవడంతో ఆడపక్షి పెట్టిన ఆర్తనాదం మహర్షి హృదయాన్ని ద్రవింపచేసింది. ఆ దుఃఖం, కోపంలో ఆయన నోటి నుంచి అప్రయత్నంగా ఒక వాక్యం వెలువడింది. అలా తన నోటి నుంచి వచ్చిన వాక్యం ఒక ఛందస్సులో శ్లోక రూపంలో ఉండడం చూసి ఆయనే ఆశ్చర్యపోయారు. అప్పుడే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, మహర్షి, నీ నోటి నుంచి వెలువడింది శ్లోకమే. ఇదే ఛందస్సులో నువ్వు శ్రీరాముని పవిత్ర చరిత్రను రచించు. అదే రామాయణంగా ప్రసిద్ధి చెందుతుంది అని ఆదేశించాడు. అలా లోకంలో మొట్టమొదటి కావ్యం శ్రీమద్ రామాయణం ఆదికవి వాల్మీకి చేతుల మీదుగా ఆవిర్భవించింది. వాల్మీకి జయంతి కేవలం ఒక మహర్షి పుట్టినరోజు మాత్రమే కాదు, అది మానవునిలోని పరివర్తన శక్తికి ప్రతీక.
ఎంతటి పాపాత్ముడైనా పశ్చాత్తాపంతో భక్తితో భగవంతుని శరణు వేడితే ఉన్నత స్థానానికి జీవితం చేరుతుందని వాల్మీకి జీవితం మనకు గొప్ప సందేశాన్ని ఇస్తుంది. ఈ రోజున రామాయణ పారాయణం చేయడం, వాల్మీకి ఆలయాలను సందర్శించడం, ఆయన బోధనలను స్మరించుకోవడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. జై శ్రీరామ్. జై మహర్షి వాల్మీకి. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారు వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి అదృష్ట కాలం. 1 కంటే ఎక్కువ మూలాల నుంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. బంధువుల నుంచే కాకుండా స్నేహితుల నుంచి కూడా ఆశించిన శుభవార్తలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రుడు కొందరిని కలుసుకుని ఎంజాయ్ చేస్తారు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు అందివస్తాయి. ప్రయాణాల్లో కొత్త వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. స్థిరాస్తి వ్యవహారాలు చక్కబడతాయి. వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు సాగుతాయి. భాగస్వామ్యంతో వ్యాపారం చేసేవారికి అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశం లభిస్తుంది. వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది. మంచి అవకాశాలు లభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. బంధుమిత్రుడితో సఖ్యత పెరుగుతుంది. భూములు కొనుగోలు చేస్తారు. వాహనం మూలంగా పనులు కలిసి వస్తాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కొన్ని పనుల్లో అనాలోచిత నిర్ణయాలు జాప్యానికి కారణం కావచ్చు. ఆరోగ్యంగా ఉంటారు. వ్యాపార ఒప్పందాలు అనుకూలిస్తాయి. కర్షక కార్మికులకు అనుకూలంగా ఉంటుంది. సంతోషంగా ఉంటారు. ఇంట్లోకి కావలసిన వస్తువులు కొనుగోలు చేస్తారు. కొత్త పరిచయాలతో కార్య సాఫల్యం ఉంటుంది. అనవసరమైన ఖర్చుల నియంత్రణ అవసరం. ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి. మంచి ఫలితం రావాలంటే అధిక శ్రమ అవసరమవుతుంది. అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. కొందరి వల్ల ఇబ్బందులు ఉంటాయి. తెలివిగా వ్యవహరించడం అవసరం. అందరినీ నమ్మకండి. ఒక శుభం జరుగుతుంది. ఇష్ట దైవాన్ని స్మరించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రోజు ఈ రాశి వారికి విజయం లభిస్తుంది. అనుకున్న పనులు వెంటనే జరుగుతాయి. ఉద్యోగ బలం బాగుంది. పెద్దల ప్రశంసలు అందుకుంటారు. దూరపు బంధువుల నుంచి మంచి వార్తలు వింటారు. వస్త్ర ప్రాప్తి ఉంటుంది. శత్రు దోషం తొలగుతుంది. రుణ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. సంతోషకరమైన రోజు. దూరపు బంధువులతో సఖ్యత సాన్నిహిత్యం పెరుగుతాయి. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. బంధువర్గంలో పెళ్లి సంబంధం నిశ్చయమవుతుంది. ఆదాయం పెరిగి ఆర్థిక సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. విశ్రాంతి తగ్గుతుంది. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. విద్యార్థులు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. ఆర్థిక విషయాలు పరిష్కారం అవుతాయి. స్నేహితుని సహాయంతో వ్యాపారాన్ని విస్తరిస్తారు. మీ మనసుకు అనుగుణంగా పనుల్లో పురోగతి ఉంటుంది. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. అత్తమామల నుంచి గౌరవం పొందుతారు. ఆర్థికంగా బాగుంటుంది. చేపట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. శ్రమ పెరగవచ్చు, కానీ ఫలితం బాగుంటుంది. తల్లిదండ్రుల సహకారం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. వ్యాపారం అనుకున్న స్థాయిలో ఉంటుంది. అయితే రావాల్సిన డబ్బు సమయానికి అందకపోవడంతో కొన్ని పనుల్లో ఇబ్బందులు ఎదురుకావచ్చు. సంయమనంతో వ్యవహరించడం ఉత్తమం. ఉత్సాహంతో పనులు చేస్తారు. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు చేస్తారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. విహారయాత్రలు ఫలిస్తాయి. వ్యవసాయదారులకు అనుకూల వాతావరణం ఉంటుంది. శుక్రగ్రహ శ్లోకం పఠించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రోజు ఈ రాశి వారు మంచి శుభ పరిణామం ఒకటి చోటు చేసుకుంటుంది. ఆదాయం పెరుగుదలకు సంబంధించి శుభవార్తను వింటారు. జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన వ్యక్తిగత వ్యవహారాలను సునాయాసంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో బాగా అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగంలో ఒక మెట్టు పైకెక్కే సూచనలు ఉన్నాయి. అదే సమయంలో తమ రెగ్యులర్ పనులను మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. విద్యార్థులు కొత్త విషయాలు నేర్చుకోవడంపై శ్రద్ధ చూపిస్తారు. ఉద్యోగులకు మంచి రోజు. ముఖ్యమైన వ్యవహారాలను కుటుంబ సభ్యులతో చర్చించి అమలు చేయడం ఉత్తమం. కొన్ని పనులు అతి కష్టం మీద పూర్తవుతాయి. రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది. ఆర్థిక విషయాల్లో బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపారం హెచ్చుతగ్గులు ఉన్నా కొంత లాభం గడిస్తారు. ఆర్థిక లావాదేవీల్లో ఏమరపాటు తగదు. వివాదాలకు దూరంగా ఉండడం ఉత్తమం. కార్య సాఫల్యం ఉన్నప్పటికీ ఖర్చులు పెరగవచ్చు. కళాకారులకు సాహితీవేత్తలకు ఆదరణ పెరిగినప్పటికీ అందుకు తగ్గ ఆదాయం ఉండకపోవచ్చు. పేరు ప్రతిష్టలు ఉంటాయి. బంధువుల సహాయ సహకారాలు అందుతాయి. కొన్ని విషయాల్లో ముందస్తు ప్రణాళికలు అవసరం. అనుకున్నది సాధించడంలో శ్రమ అధికంగా ఉంటుంది. ఏ విషయాన్ని లోతుగా ఆలోచించవద్దు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. తగిన పరిష్కారము లభిస్తుంది. సుఖ సంతోషాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఉద్యోగ వ్యాపారంలో అంతా అనుకూలంగా ఉంటుంది. తోటివారి సహాయ సహకారాలు అందుతాయి. ప్రేమ వ్యవహారాలు ఫలించి విహారయాత్రలకు వెళ్తారు. విష్ణు దర్శనం లాభాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రోజు ఈ రాశి వారు నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు.
స్థిరాస్తి వ్యవహారం ఒకటి ఒక కొలిక్కి వస్తుంది. కుటుంబ పెద్దల నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. వృత్తి జీవితంలో బాగా బిజీ అవుతారు. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. ఇంట బయట పని ఒత్తిడి ఉంటుంది. కుటుంబ సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. పాత బాకీలు వసూలవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండండి. గతంలో నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభిస్తారు. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. కొత్త పరిచయస్తులతో జాగ్రత్తగా ఉండడం ఉత్తమం. భక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పారిశ్రామికవేత్తలకు సంతృప్తికర వాతావరణం ఉంటుంది. కానీ సిబ్బందితో ఇబ్బందులు రావచ్చు. శుభకాలం నడుస్తోంది. అదృష్ట యోగం ఉంది. ప్రయత్నాలు సానుకూల ఫలితాన్ని ఇస్తాయి. ధనలాభం ఉంది. సత్యనిష్ట కాపాడుతుంది. శ్రద్ధతో పనిచేసి అధికార లాభాన్ని పొందుతారు. ఖ్యాతి లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సమస్య ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుని సంప్రదించాలి. మీ కుటుంబ సభ్యుల సలహాలు మీకు ఉపయోగకరంగా ఉంటాయి. ఇది మీకు ఆనందంగా ఉంటుంది. ఇంటికి కొత్త వాహనం తీసుకురావాలని మీ కోరిక నెరవేరుతుంది. వాహన గృహ భూ యోగాలు ఉన్నాయి. శుభకార్యాలు చేస్తారు. ప్రశాంతమైన జీవితం లభిస్తుంది. ఆరోగ్యం శుభప్రదం. ఆశించిన విజయాన్ని పొందడంతో మనస్సు ఆనందంగా ఉంటుంది. విద్యార్థులకు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. అనుకున్న పని పూర్తి చేయాలన్న పట్టుదల మీలో ఉంటుంది. మీకు స్నేహితుల మద్దతు లభిస్తుంది. సూర్యస్థుతి ఉద్యోగాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి బలంగా ఉండడం వల్ల మనస్సు సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల అవసరాలను సులభంగా తీర్చగలుగుతారు. ఎవరికీ అప్పు ఇవ్వవద్దు. ఆ డబ్బు మీ చేతికి తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువ. వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి. చేపట్టిన పనులు లాభదాయకంగా అనుకున్న సమయంలో పూర్తవుతాయి. రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది. సంతోషకరమైన రోజు అవుతుంది. విదేశాల్లో ఉండి వ్యాపారం చేసే వ్యక్తులు కొన్ని శుభవార్తలను అందుకుంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఉద్యోగులకు తోటివారి సహాయం అందుతుంది. కార్యాలయంలో తమ పనితీరుతో పెద్దలను మెప్పిస్తారు. అనుకున్న పనులు పూర్తి కావడంతో సంతోషంగా ఉంటారు. వ్యాపారంలో ఆశించిన లాభాలు పొందుతారు. ఎవరి మాటల్ని లెక్కలోకి తీసుకోవద్దు. మీ మనసుకు అనిపించింది చేయండి. స్నేహితుల నుంచి సహకారం లభిస్తుంది. సమాజంలో గుర్తింపు పొందుతారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గృహ నిర్మాణం భూముల విషయంలో జాగ్రత్త అవసరం. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సంతృప్తిగా ఉంటారు. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. విద్యార్థులు రాణిస్తారు. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలప్రదం అవుతాయి. వృత్తిపరంగా అందరితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. సొంతంగా తీసుకునే నిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి. సంపదలు సమకూరుతాయి. ఆశయం నెరవేరుతుంది. దైవ బలం పరిపూర్ణంగా ఉంటుంది. ఆస్తి పెరుగుతుంది. కుటుంబంలో కలహ సూచన ఉంది. ఓర్పుతో వ్యవహరించాలి. ఆర్థిక సమస్యలు తొలగుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఇష్టదేవతా ధ్యానం రక్షిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ సమయానికి డబ్బు చేతికి అందుతుంది. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. ఓపికతో పనులు పూర్తి చేస్తారు. విదేశీ ప్రయాణాలలో జాప్యం జరగవచ్చు. కార్యాలు సిద్ధిస్తాయి. ధనధాన్య లాభం ఉంటుంది. సంతోషంగా కాలం ముందుకు సాగుతుంది. వ్యాపారంలో కలిసి వస్తుంది. శక్తి సంపన్నులవుతారు. మొహమాట పడకుండా మాట్లాడాలి. ఆలోచనలు వేగవంతమవుతాయి. ఆలోచనాత్మకంగా అడుగు వేయండి. న్యాయపరమైన సమస్యలు పరిష్కారమవుతాయి. సంగీత సాహిత్య కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది. భక్తి పెరుగుతుంది. ఆస్తి తగాదాలు పరిష్కారమవుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. మూడవ వ్యక్తి రాక కారణంగా ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తుల మధ్య సమస్య తలెత్తవచ్చు. మీరు మీ మనసులో ఉన్న కొన్ని సమస్యల పరిష్కారం కోసం మీ తల్లిదండ్రులతో మాట్లాడవలసి ఉంటుంది. విఘ్నాలను అధిగమిస్తారు. ఒక పని పూర్తవుతుంది. మీ అద్భుతమైన తెలివితేటలతో కష్టమైన పనులు కూడా సులభంగా పరిష్కరించుకుంటారు. అందరి ప్రశంసలు అందుకుంటారు. ఏ పని చేసినా సక్సెస్ మీ వెంటే ఉంటుంది. ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు. సంతోషంగా ఉంటారు. శని శ్లోకం చదవండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారు కొత్త పనులు ప్రారంభించకుండా చేతిలో ఉన్న పనులపై మనసు నిలుపుతారు. విద్యార్థులు పై చదువుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు మానసిక భారం నుంచి విముక్తి పొందుతారు. ఉద్యోగులకు కార్యాలయంలో బాధ్యతలు పెరుగుతాయి. కానీ మీరు సంతోషంగా ఉండడం వల్ల వాటిని సంతోషంగా నెరవేరుస్తారు. కుటుంబ సభ్యులకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు. కానీ మీ కారణంగా కుటుంబ సభ్యులు బాధపడతారు. ఉద్యోగులకు తోటివారితో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు.
అయితే అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. సోదరులు బంధువుల సహకారంతో అనుకున్న పనులు నెరవేరుతాయి. వాహనం మరమ్మతుల కారణంగా ఖర్చులు పెరగవచ్చు. అనవసరపు వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి. సమాజంలో మంచి స్థాయిలో ఉన్న వారితో పరిచయాలు ఏర్పడతాయి. ప్రయాణాల మూలంగా అలసట, ఖర్చులు ఉండవచ్చు. ఆధ్యాత్మిక ప్రవచనాలకు హాజరవుతారు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. శీఘ్ర విజయం లభిస్తుంది. ప్రయత్నాలు కార్యరూపాన్ని దాలుస్తాయి. అదృష్టవంతులవుతారు. బంధుమిత్రులను కలుస్తారు. సంకల్ప శక్తితో ఆపదలు తొలగుతాయి. గతంలో కాని పనులు కొన్ని ఇప్పుడు పూర్తి చేస్తారు. ఎదురు చూస్తున్న విజయం ఒకటి వరిస్తుంది. సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. మీ పెద్దల నుంచి డబ్బులు అందుతాయి. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. వ్యాపారంలో ఆశించిన లాభం పొందుతారు. మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. సమయాన్ని పూర్తిగా ఆస్వాదిస్తారు. వ్యాపారంలో ఆశించిన లాభాలు వస్తాయి. పనులన్నీ సకాలంలో పూర్తి చేయడంతో ఉత్సాహంగా ఉంటారు. ఇష్టదేవతా స్మరణ శుభదాయకం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి గతంలో కొన్న ఆస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. కొత్త కార్యక్రమాలు, ప్రాజెక్టులు, ప్రయత్నాలు సకాలంలో పూర్తయి సత్ఫలితాలను ఇస్తాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా సానుకూల స్పందన లభిస్తుంది. ఉద్యోగంలో మీ మాటకు చేతకు తిరుగుండదు. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి బాగా డిమాండ్ పెరుగుతుంది. పరిచయస్తుల ద్వారా పెళ్లి సంబంధం కుదురుతుంది. ఇళ్లు, స్థలాలు కొనుగోలు చేస్తారు. సహోద్యోగులతో స్నేహం పెరుగుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు కుటుంబంలోని ఎవరికైనా బాధ్యతలు అప్పగిస్తే వాటిని వారు సక్రమంగా నెరవేరుస్తారు. ఆశించిన విజయాన్ని పొందడంతో మనస్సు ఆనందంగా ఉంటుంది. విద్యార్థులకు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. అనుకున్న పని పూర్తి చేయాలన్న పట్టుదల మీలో ఉంటుంది. కుటుంబంలో ఎవరైనా మీతో ఏదో ఒక విషయంలో కోపంగా ఉంటారు. పదోన్నతి కారణంగా స్థానచలన సూచన. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఖర్చులు పెరగవచ్చు. తీర్థయాత్రలు, విహారయాత్రలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ సకాలంలో పనులు పూర్తవుతాయి. వివాదాలకు దూరంగా ఉండడం అవసరం. ఉత్సాహంతో ఉంటారు. వ్యాపార విస్తరణపై మనసు నిలుపుతారు. బంధుమిత్రులతో ఆప్యాయంగా ఉంటారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. అనవసరమైన పనులను వాయిదా వేసుకుంటారు. అయితే ఖర్చుల నియంత్రణ అవసరం. అనుకూల కాలం మొదలు కాబోతోంది. విజయాలు వరిస్తాయి. సాహసోపేత నిర్ణయం లాభాన్ని ఇస్తుంది. దైవానుగ్రహంతో ఆపదలు తొలగుతాయి. వ్యాపారంలో బాగుంటుంది. గృహ, వాస్తు లాభాలు ఉన్నాయి. సుఖ సంతోషాలతో కాలం గడుస్తుంది. శుభవార్తను వింటారు. ఆరోగ్యం జాగ్రత్త. ఆదిత్య హృదయం శక్తిని ప్రసాదిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు కార్య సాఫల్యం గోచరిస్తోంది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. భక్తి పెరుగుతుంది. తలపెట్టిన పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేస్తారు. సాహితీవేత్తలు, కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. సులభంగా విజయాలను సొంతం చేసుకుంటారు. కొన్ని పనుల్లో అవాంతరాలు ఉంటాయి. పనులపై మనస్సు నిలుపుతారు. విద్యార్థులు చదువులో రాణిస్తారు. కొత్త వ్యాపారం ప్రారంభిస్తారు. వ్యాపార భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. మిత్రబలంతో వాటిని అధిగమిస్తారు. ముఖ్య కార్యాల్లో శ్రద్ధ అవసరం. ప్రశాంతంగా ఆలోచిస్తే అనుకున్నది దక్కుతుంది. పాత బకాయిలు వసూలవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వివిధ రంగాలకు చెందిన వారికి ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో శుభవార్తలు వినే అవకాశం ఉంది. నిరుద్యోగులకు కోరుకున్న కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభించే అవకాశం లేదు. గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి పెడతారు. జీవిత భాగస్వామికి ప్రాధాన్యత పెరుగుతుంది. ఉద్యోగస్తులకు పనిలో బాధ్యత పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బాగుండడం వల్ల మీ మనసుకు ఆనందం కలుగుతుంది. మీరు వ్యక్తులతో అనవసరపు చర్చలు చేయకపోవడమే మంచిది. ఉద్యోగులకు మంచి రోజు. పని విషయంలో తొందరపాటు వద్దు. నిర్లక్ష్యం వద్దు. పెద్దల సహకారం లభిస్తుంది. కొత్త అవకాశాలు వస్తాయి. సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. ఆదాయం పెరుగుతుంది. కొన్ని పనుల్లో అనుకోని ఆటంకాలు ఎదురు కావచ్చు. అయితే కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. ఒక మేలు జరుగుతుంది. కొత్త పనులు ప్రారంభించేందుకు, కొత్త నిర్ణయాలు తీసుకునేందుకు మంచి రోజు. పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. సమయాన్ని పూర్తిగా ఉపయోగించుకోండి. మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉంచుకోండి. పనులన్నీ సకాలంలో పూర్తి చేయడం వల్ల చుట్టుపక్కల వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. పరస్పర సామరస్యం కారణంగా కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఆదిత్య హృదయం చదువుకోవాలి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. సాహసం చేసి తీసుకునే నిర్ణయాలు లాభాన్ని చేకూరుస్తాయి. అధికంగా డబ్బు ఖర్చు చేస్తారు. మాట పట్టింపుల వల్ల ఇబ్బందులు వస్తాయి. ఇష్ట కార్యాలు సిద్ధిస్తాయి. ఎదురు చూస్తున్న ఒక విజయం దక్కుతుంది.
ఆర్థిక విషయాలు పరిష్కారమవుతాయి. స్నేహితుని సహాయంతో వ్యాపారాన్ని విస్తరిస్తారు. మీ మనసుకు అనుగుణంగా పనుల్లో పురోగతి ఉంటుంది. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. భార్య పిల్లలతో సంతృప్తిగా ఉంటారు. కళాకారుల పనులు నెరవేరుతాయి. పెద్దల సహకారం లభిస్తుంది. రావాల్సిన డబ్బు అందుతుంది. సాధారణంగానే ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామి మాటకు కట్టుబడి ఉండాలి. లేదంటే కుటుంబంలో సమస్యలు పెరుగుతాయి. మీరు ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటారు. మీ మాట తీరును మార్చుకోవాలి. లేదంటే ఇబ్బందులు పెరుగుతాయి. భూ వ్యవహారాల్లో తగాదాలు తొలగిపోతాయి. న్యాయపరమైన సమస్యల నుంచి బయటపడతారు. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఆశాజనకంగా ఉంటాయి. పనుల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. మనస్సు నిలిపి పట్టుదలతో పనులు చేస్తారు. వివాదాల్లోకి వెళ్లకుండా పనులపై మనస్సు నిలుపుతారు. సంతృప్తిగా ఉంటారు. కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శుభకార్యాలను చేస్తారు. ఖర్చులు పెరగవచ్చు. తోటి ఉద్యోగులతో సత్సంబంధాలు ఉంటాయి. ఉద్యోగంలో ఖ్యాతి పెరుగుతుంది. కొత్త పరిచయాలతో తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గణపతి దర్శనం మంచి చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. మంచితనంతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆపదలో ఉన్న వారికి సహాయం చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. కొత్త అవకాశాలు వస్తాయి. బంధువుల నుంచి రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. వాహనం, భూముల కొనుగోలు చేస్తారు. అందరితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయంలో అస్థిరత మూలంగా పనుల్లో జాప్యం ఉంటుంది. ప్రభుత్వ పనులు, రాజకీయ పనుల్లో ఆలస్యం జరుగుతుంది. కోర్టు కేసుల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. కావలసిన వస్తువులను కొంటారు. బంధుమిత్రులతో అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి. వ్యాపారంలో ఏదైనా ఆర్థిక సమస్య వస్తే దానికి సులువైన పరిష్కారం దొరుకుతుంది. మీ కుటుంబంలో ఏదైనా శుభకార్యం జరుగుతుంది. మీ మనస్సులో ఆలోచనలను ఎవరి ముందు ఉంచుకోవాల్సిన అవసరం లేదు. అలా కాకుండా అన్ని చెప్పుకుంటే మీరే నష్టపోతారు. ఉద్యోగులకు మంచి సమయం. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంగా పనులు చేస్తారు. ఐశ్వర్య ప్రాప్తి ఉంటుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. అప్రయత్నంగానే కొన్ని పనులు పూర్తవుతాయి. ఆత్మీయులతో కలిసి ఆనందాన్ని అనుభవిస్తారు. ఆర్థిక విజయాలు ఉన్నా కృషికి తగిన ప్రతిఫలం వస్తుంది. పొదుపు అవసరం. సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. అశాంతి తొలగుతుంది. ఆర్థిక విషయాలు పరిష్కారం అవుతాయి. స్నేహితుని సహాయంతో వ్యాపారాన్ని విస్తరిస్తారు. మీ మనసుకు అనుగుణంగా పనుల్లో పురోగతి ఉంటుంది. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. ఒక శుభవార్తను వింటారు. లక్ష్మీ ధ్యానం శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. మీ అద్భుతమైన తెలివితేటలతో కష్టమైన పనులు కూడా సులభంగా పరిష్కరించుకుంటారు. అందరి ప్రశంసలు అందుకుంటారు. ఇంట్లోకి కావలసిన వస్తువులు కొనుగోలు చేస్తారు. సహోద్యోగులతో స్నేహంగా ఉంటూ పనులు నెరవేర్చుకుంటారు. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. ఉద్యోగం మారాలి అనుకుంటే ఇదే మంచి సమయం. ఏ పని చేసినా సక్సెస్ మీ వెంటే ఉంటుంది. ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటారు. మీరు కుటుంబంలో పెరుగుతున్న బాధ్యతల కారణంగా కొంచెం ఆందోళన చెందుతారు, కానీ సులభంగా నెరవేరుస్తారు. మీరు స్నేహితుడి నుంచి బహుమతి పొందుతారు. ప్రయాణాలలో అలసట ఉంటుంది. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలిస్తుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. వ్యాపార ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలు సంతృప్తిగా కొనసాగుతాయి. ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది. అన్ని విధాలుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. కోర్టు కేసుల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. రాజకీయ పనులు కలిసి వస్తాయి. ప్రభుత్వ పనులు లాభదాయకంగా ఉంటాయి. భక్తి పెరుగుతుంది. అదృష్ట యోగం ఉంది. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. మేలైన ఆలోచనలు వస్తాయి. బాధ్యతలు పెరుగుతాయి. బంగారు భవిష్యత్తు ఉంటుంది. అధికార లాభం ఉంది. ఒక ప్రమాదం నుంచి బయటపడతారు. పనుల్లో అశ్రద్ధ లేకుండా వ్యవహరిస్తే సరిపోతుంది. కోల్పోయినవి తిరిగి లభిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. సుబ్రహ్మణ్య దర్శనం అదృష్టాన్ని పెంచుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి రోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.